ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదెరువు చెరువులో మహిళలపై అగంతకుడి దాడి, 12 తులాల బంగారం అపహరణ, పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే సంఘటన. శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవ చెరువులో మంగళవారం రాత్రి దుండగుడు రెచ్చిపోయాడు. లక్ష్మమ్మ అనే మహిళ ఒంటరిగా ఇంట్లో ఉండగా బయట నుంచి తలుపు తట్టడంతో ఎవరో వచ్చారని ఆమె తలుపు తీసింది. ఈ క్రమంలో క్షణకాలంలోనే లోపలికి చొరబడిన దుండగుడు తన వద్ద తెచ్చుకున్న సుత్తితో ఆమె తలపై బాదాడు. తీవ్రంగా గాయపడిన మహిళ స్పృహ తప్పి పడిపోవడంతో మహిళ మెడలోని 4 తులాల బంగారు గొలుసు, చేతిలోని 8 తులాలు 4 బంగారు గాజులను అపహరించుకొని వెళ్లాడు. తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు గుర్తించి కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఈ ఘటన జరగడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వరుస చైన్ స్నాచింగ్లు, దుకాణాల్లో చోరీలు, ఒంటరిగా ఉంటున్న మహిళలను టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడి దొంగతనాలు జరుగుతుండటంపై జనం భయపడిపోతున్నారు. చోరీలు జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ఎక్కడికక్కడ నిందితులను అదుపులోకి తీసుకుంటున్నప్పటికీ నేరాలకు అడ్డుకట్టపడడం లేదు. సార్ నైట్ వచ్చేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కేవి లక్ష్మమ్మ అని మా మామ డోర్ కొట్టినారు సార్. డోర్ కొడతాని ఏమో డోర్ ఓపెన్ చేస్తాని తన సుత్తి తీసుకొని వచ్చినాడు. తలపైన ఒకటే ఏటు పెద్దగా వేసినాడు. బ్లడ్ అంతా వచ్చింది, బాగా గాయమైంది సార్. తర్వాత సృహ తప్పి పడిపోయిందామా, వామిటింగ్స్ అయిపోయినాయి, గొంతు నిలిమినాడు, పడిపోయింది. ఆమె చేతిలో వచ్చేసి 8 తులాల గాజులు, మెడ చేతి వచ్చేసి 6 తులాలు ఉంది సార్. పీక్కునేసి వెళ్ళిపోయినాడు. ఆమె స్పృహ తప్పై పడిపోయింది. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఆమె మెలకు వచ్చి ఫోన్ పక్కన ఉన్నింది. ఒత్తుతానే తన కూతురికి ఫోన్ పోయింది. తన కూతురు అంటే మా మమ్మీ. ఆమెకు ఫోన్ పోతానే ఆమె పోయి చూడడంలోనే చాలా సీరియస్గా ఉంది. తనని అప్పటికి 108కి ఫోన్ చేసి కదిరి ఏరియా హాస్పిటల్కి పిలుచుకొని వచ్చి చికిత్స అందిస్తున్నాం సార్.